రైతు సోదరులందరికీ నమస్కారం. మనం చెప్పుకుంటున్నది యుఎస్ 7067 అగ్రి సీడ్స్ బీటీ విత్తనం గురించి. అయితే ఈ బీటీ విత్తనం ఏ విధంగా ఉంది అనే పూర్తి స్థాయి సమాచారం తెలుసుకుందాం. అయితే ఈ బీటీ విత్తనం గత 2 సంవత్సరాల నుంచి బ్లాక్ మార్కెట్ నడుస్తుంది. పోయిన సంవత్సరం అంటే 2024 సంవత్సరంలో ఇది 10 ప్యాకెట్లు తీసుకుంటే గానీ ఒక ప్యాకెట్ ఇవ్వలేదు. అయితే ఈ బీటీ విత్తనాన్ని రైతులు ఎందుకు ఇష్టపడుతున్నారు? ఇంతగానం ఇష్టపడడానికి కారణం ఏంటిది? అసలు ఈ బీటీ విత్తనం దిగుబడి ఏ విధంగా వస్తుంది? అసలు ఎన్ని క్వింటాలు వస్తుంది? అసలు ఈ విత్తనాన్ని ఏ నేలకు సూటబుల్‌గా ఉంటాయి? ఎర్ర నేలల్లో ఎంత దిగుబడి వస్తుంది? నల్లరేగడి భూములలో ఎంత దిగుబడి వస్తుంది? తేలికపాటి నేలల్లో ఎంత దిగుబడి వస్తుందనే పూర్తి స్థాయి సమాచారం తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఒక రైతుగా నన్ను సపోర్ట్ చేయండి. అయితే మనకు ఈ యుఎస్ 7067 అనే విత్తనం మనకు వర్షాధారంగా అన్ని నేలలకు అనువైన రకం అన్నమాట. అయితే ఇది ఎర్ర నేలల్లోనే 8 క్వింటాల నుంచి 12 క్వింటాల వరకు వస్తుందని నేను రైతుల దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించాను. నేను కూడా స్వతహాగా ఈ సంవత్సరం 2 ఎకరాల్లో 6 ప్యాకెట్లు వేసుకున్నాను. నేను మొత్తం 13 ఎకరాల్లో సాగు చేశాను. 2 ఎకరాల్లో సపరేట్‌గా సాగు చేస్తే ఈ పంట వచ్చేసి నేను సాగు చేసిన భూమి గల్స కాకుండా అటు నల్లరేగడి భూమి కాకుండా ఉన్నది. అటువంటి నేలల్లో నాకు 14 క్వింటాలు ఎకరానికి వచ్చింది. అంటే 2 ఎకరాలకు 28 క్వింటాలు వచ్చింది. బెస్ట్ కాటన్ ఏమో సీసీఐకి వనుకొచ్చే పత్తి 26 క్వింటాలు వచ్చింది. పుచ్చు పత్తి ఏమో 2 క్వింటాలు, మొత్తం కలిసి 28 క్వింటాలు వచ్చింది. అయితే ఈ దాంతోపాటు నేను రైతుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం నాకు రైతులు చెప్పిన వివరాలు, నల్లరేగడి భూములలో 10 క్వింటాల నుంచి 15 క్వింటాలు, 16 క్వింటాలు, ఒక రైతుకు 18 క్వింటాల వరకు కూడా వచ్చిందంట. ఆ రైతు డ్రిప్ ద్వారా సాగు చేశానని చెప్పాడు. అయితే యుఎస్ 7067 మన కాయలు చూసుకున్నట్లయితే చెట్టుకు మధ్యస్థ రకం, అంటే మీడియం సైజులో మనకు కాయలు ఉంటాయి, కొద్దిగా చిన్న సైజులో ఉంటాయి. కాబట్టి 40 నుంచి ఒక చెట్టుకు వచ్చేసి 40 నుంచి 60 కాయల వరకు పడతాయి ఖచ్చితంగా. ఎందుకంటే మధ్యస్థంగా మీడియంగా ఉంటాయి. మనకు పత్తి విషయానికి వచ్చినట్లయితే మనకు ఆ పత్తిలోని మనకు గింజ శాతం ఎక్కువగా ఉండడంతో మనకు పత్తి కూడా తూకం బాగా వస్తుందండి. కాటకు బాగా వస్తుంది. మనకు బుగ్గ చూడడానికి మనకు కొద్దిగా చిన్నగా కనపడుతుంది, కానీ కాట విషయానికి వచ్చినట్లయితే కాట బాగా వస్తుంది. ఎందుకంటే పత్తిలోని గింజ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి. దాంతోపాటుగా వాటర్ వసతి ఉన్నట్లయితే మనకు 20 క్వింటాల దిగుబడి రావడానికి మంచి అవకాశం ఉంది. ఎందుకంటే మనకు వాటర్ వసతి ఉన్నట్లయితే మనకు బుగ్గ కూడా కొద్దిగా, అంటే కాయ మధ్యస్థ రకం ఉన్న కాయ కొద్దిగా లావు కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. దాంతోపాటుగా మన పెట్టుబడి విషయానికి వచ్చినట్లయితే ఆకులు సన్నగా ఉండడం, మందంగా ఉండడం తోటి మనకు నూగ శాతం కూడా ఎక్కువగా ఉండడం ద్వారా మనకు దోమపోటును కూడా తట్టుకుంటుందండి. అంటే దోమపోటును తట్టుకుంటుంది. ఈ విత్తనానికి తెగులు కూడా తక్కువగా వస్తాయి. దాంతోపాటు మనం 3 నుంచి 4 సార్లు పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ కాయల విషయానికి వచ్చినట్లయితే ఇది మధ్యస్థ రకంగా ఉంటాయి కాబట్టి మనం కొంతవరకు పొటాష్ శాతాన్ని ఎక్కువ ఇచ్చుకున్నట్లయితే మనం ఈ కాయ శాతాన్ని నాణ్యంగా కొద్దిగా బరువును, అంటే కొద్దిగా లావు సైజును కూడా పెంచుకోవచ్చు అనమాట. అయితే ఈ యుఎస్ 7067 అనే విత్తనాన్ని మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు బాగా ఇష్టపడుతున్నారు కాబట్టి ఈ విత్తనానికి మంచి డిమాండ్ ఏర్పడింది. అయితే మనకు ఈ విత్తనం బ్లాక్ మార్కెట్ కూడా నడుస్తుంది కాబట్టి రైతులు ఒకటి గమనించాలి. ఈ విత్తనాన్ని వేసుకునే ముందు ఈ డిమాండ్ దృష్ట్యా ప్యాకెట్లు మనం ఫెర్టిలైజర్ షాప్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది ఏంటంటే 1300, 1200, 1000 రూపాయల వరకు పత్తి విత్తనాలు అమ్ముతూ ఉన్నారు. కాబట్టి మనం విత్తనాన్ని ఎంపిక చేసుకునే ముందు, ఒకవేళ రేటు ఎక్కువ కొనే ముందు మనం ఈ విత్తనం సరైందా, ప్యాకింగ్ అంటే ప్యాకెట్ వెనకాల క్యూఆర్ కోడ్ని చెక్ చేసుకోవాలి. ఎక్కడ తయారైంది, ఎప్పుడు తయారైంది, ఎక్స్పైరీ డేట్ ఎప్పటి వరకు ఉంది, అసలు క్యూఆర్ కోడ్లో మనకి ఎక్కడ తయారైందని ఫుల్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ యుఎస్ 7067 మనకు అన్ని నెలలకు అనువైన రకమే కాబట్టి
మనకు మధ్యస్థ ఎర్ర నేలల్లో కూడా మనకు మంచి అనువైన రకం. ఈ యూఎస్ 7067కు ఇంకొక ఉన్న మంచి లక్షణం ఏందంటే బెట్ట పరిస్థితులను పూర్తిగా తట్టుకుంటుంది మంచిగా. బెట్ట పరిస్థితులను తట్టుకుంటుంది. ఇంకోటి ఏందంటే మనకు ఈ 2024 సంవత్సరంలో జూన్‌లో ఫస్ట్‌లో మాత్రమే వర్షం పడ్డది. జూను మధ్యల నుంచి ఆగస్టు మధ్యల వరకు ఒక నెల రోజులు వర్షం లేకున్నా గానీ ఈ విత్తనం తట్టుకుంది. అంటే మనకు ఆగస్టు మాసంలో బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పటికీ నాకు ఈ సంవత్సరం ఒక ఎకరాకు 13 క్వింటాలు వచ్చింది. స్వతహాగా నేను పండించిన పంటలోనే 13 క్వింటాలు వచ్చింది కాబట్టి, అయితే బెట్ట పరిస్థితులను కూడా ఈ విత్తనం అనేది పూర్తిగా తట్టుకుంటుంది. మనకు రైతులు చెప్పిన సమాచారం ప్రకారము ఇది నల్లరేగడి భూములలో అనువైనదిగా ఉంటది. ఎర్ర నేలల్లో కూడా అనువైనదిగా ఉంటది. ఇసుక పొలం అన్ని భూములకు అనువైనదిగా ఉంటది. అందుకే ఈ విత్తనానికి అంత డిమాండ్ ఏర్పడింది. రైతులు ఈ విత్తనాన్ని ఎంచుకోవడంలో ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. దీన్ని రైతులు పెట్టుకోవడానికి మంచి అనువైన రకంగా చెప్పుకోవచ్చు. కాబట్టి కొంతమంది రైతులేందంటే కాయ శాతం చిన్నగా ఉండడంతోటి కొంతమంది ఇష్టపడరు. ఎవరి ఇష్టం వాళ్ళది. జై జవాన్, జై కిసాన్. ఈ వీడియో